శ్రీనివాస్ రెడ్డి గారు, లక్ష్మీ పార్వతి గారు తెలంగాణ నుంచి వచ్చారు. భర్త వయసు 39 సంవత్సరాలు, భార్య వయసు 30 సంవత్సరాలు, పెళ్ళయి 2 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టలేదని చెప్పి యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉండగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తున్న మన వీడియోలు వాళ్ళని బాగా ఇష్టపడ్డారు. మాకు కూడా న్యాచురల్గా కావాలి, ఇలా ఐయుఐలు ఐవీఎఫ్లు వద్దు అని చెప్పి, సరే పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి ఎప్పుడంటే 26/2/2024 వచ్చారు. ఇవాళ ఎంత తారీఖు? ఫిబ్రవరిలోనే వచ్చారు ఆయన. ఎంత 24? ఇంకో 2 రోజులు అయితే కరెక్ట్గా సంవత్సరం. 26/2/2024 వచ్చారు, ఫిబ్రవరి. ఈరోజు వారికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. మధ్యలో వాళ్ళు కొంచెం గ్యాప్లు ఇచ్చారు, అక్కడక్కడ కొన్ని పరిస్థితుల వల్ల మధ్యలో గ్యాప్లు ఇచ్చారు. సరే ఏది ఏమైనా కంటిన్యూగా మన దగ్గరే, మధ్యలో గ్యాప్ వచ్చినా మన దగ్గరే వాడారు. ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, డౌట్ వచ్చింది అని చెప్పి మళ్ళీ అక్కడ ఇక్కడ చూపించుకోవడం ఎందుకు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదామని భార్యాభర్తలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనం బ్లడ్ టెస్ట్ చేయించాం, సీరం బీటా హెచ్సిజీ టెస్ట్ చేస్తే 5 దాటాలన్నాము, 47,857 వచ్చింది. అంటే పక్కా ప్రెగ్నెన్సీ. తర్వాత స్కాన్ ద్వారా చూడాలి, కన్ఫర్మ్ చేయాలి వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లోనా గర్భసంచిలోనా. అది కూడా చూస్తే గర్భసంచిలోనే ఉంది, అర్లీ ప్రెగ్నెన్సీ అని వచ్చింది. ఇంకా రిపోర్ట్ రెడీ అవుతుంది. సరే వీళ్ళ 2 మాటలు విందాము, మీకు కూడా వినిపిద్దాము. ఎందుకనంటే మీరు కూడా చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. పెళ్ళై 15 ఏళ్ళు 25 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంటే పెళ్ళైన వెంటనే మన దగ్గరికి వచ్చారు, మందులు వాడారు, ఇంకా వేరే చోటుకు వెళ్ళలేదు. వాళ్ళకి బాధలు కష్టాలు అంతగా తెలియదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఐవీఎఫ్లకు వెళ్ళి, ఆపరేషన్లకు వెళ్ళి, ఐవీఎఫ్లు పోయి, డోనార్లకు వెళ్ళి, సరుగేట్లకు వెళ్ళి నానా రకాల బాధలు పడి వచ్చిన వాళ్ళకి ఎంతో భయంగానూ బెంబేలు ఎత్తేటట్టు ఉంటుంది పరిస్థితులు. పిల్లలు పుట్టడం అనేది చాలా భయంకరంగా తయారైంది. అలా ఉన్న ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ సంవత్సరం పాటు పట్టింది ఆయనకి. పెళ్ళైన 2 నెలల్లో 1 ఇయర్ మన దగ్గరే ఉన్నాడు. మన దగ్గర ఎలా వస్తాయి అంటే ప్రెగ్నెన్సీలు 1 వీక్లో వచ్చేస్తాయి, 10 డేస్లో వస్తాయి, నెలలో వస్తాయి, 2 నెలల్లో వస్తాయి. అలా వచ్చిన వీడియోలు బోల్డ్ చూసుంటారు వీళ్ళు, చాలా వీడియోలు చూస్తారు. అవన్నీ చూసినప్పుడు మళ్ళీ మీకు బాధ అనిపిస్తుంది. ఇదేంటి డాక్టర్ గారు అందరికి ఇచ్చేస్తున్నారు, మనకు మాత్రం ఇవ్వట్లేదేంటి, మన మీద ఏంటో కోపించారా, మన పట్టించుకోవట్లేదా, అసలు ఈయన్ని మార్చేస్తే బాగుండా, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అదైనా కూడా అట్లా అనుకోకుండా కొన్ని రోజులు అత్త రోజులు, కొన్ని రోజులు కోడల రోజులు. సరే వాళ్ళు వచ్చింది, మనకి ఏదో ఒక రోజు ఇవ్వబోతుందా, రాకపోతుందా, దేవుడు మనకి అనుగ్రహించబోతాడా. ఆ డాక్టర్ గారి దగ్గర రోజుకి 5 నుంచి 10 మంది ప్రెగ్నెంట్లు అవుతున్నారు, మనకి ఏదో ఒక రోజు వస్తుంది. ఏ హాస్పిటల్లో కూడా ఇంతమంది ప్రెగ్నెన్సీలు రావట్లేదు. ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా ఐవీఎఫ్లో ఆపరేషన్ అంటున్నారు. ఈ డాక్టర్ గారు కత్తి పట్టుకోడు, రంపం పట్టుకోడు, పరుగులు పట్టుకోడు, పారలు పట్టుకోడు, ఏమీ లేవు, ఆపరేషన్ లేవు, ఐవీఎఫ్ అనే పదమే పలకడాయన. ఇలా ఇక్కడ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంచుతారు, మనల్ని భయపెట్టరు, బాధ పెట్టరు అనే ఉద్దేశంతో వాళ్ళు మన దగ్గర వాడారు. ఈరోజు ఫలితం పొందారు. వారి అభిప్రాయాన్ని మీకు వాళ్ళు ఏదైనా సందేశం చెప్పాలంటే వాళ్ళ మాటల్ని మీకు వింటే మీలో కూడా మోటివేషన్ కలుగుద్దని వాళ్ళు 2 మాటలు చాలా చెప్పమన్నాను. వారు చెప్పడానికి ముందుకు వచ్చారు, వాళ్ళ మాటలు విందాం. చెప్పండి సార్. నమస్తే అండి అందరికీ. చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు నాకు. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం మేము పాటించినాం. వంటల విషయమైనా కానీ, ఫుడ్ విషయమైనా కానీ, ప్రతి ఒక్కటి దానివల్లనే ఈరోజు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు బరువు ఎక్కువగా ఉన్నారు, పిల్లలు పుట్టలేదని ఎవరైనా చెప్పారా? చాలా మంది చెప్పారు కానీ డాక్టర్ గారు అయితే నాకు చెప్పలేదు. నేనేమని చెప్పాను, ఎంత బరువు ఉన్నా పిల్లలు పుడతారు, 120 కేజీలు వచ్చినా, నడుచుకుంటూ రాలేకపోతే దుర్లుకుంటూ వచ్చినా పిల్లలు పుడతారు అని చెప్పి. ఎందుకంటే భర్త కంటికి భార్య, భార్య కంటికి భర్త ప్రేమగా ఉండగలిగితే చాలు, ఇంకేం కావాలి. బరువులతో ఏం సంబంధం. మీకన్నా సన్నంగా ఉన్న వాళ్ళు పిల్లలకి అన్నారు, మీకన్నా లావుగా ఉన్న వాళ్ళు పిల్లలకి అన్నారు, అచ్చం మీ అంత బరువు ఉన్న వాళ్ళు కూడా పిల్లలకి అన్నారు. అంతే కదా. అవును, బోల్డ్ మంది పిల్లలు వచ్చినాయి. బయట అంతా బరువు గురించే పెద్ద ఇష్యూ చేస్తా ఉంటారు. వయసు కూడా నేనే చిన్నవాడిని అనుకుంటున్నాను. ఇంకా నాకు 40 సంవత్సరాలు, 45-50 సంవత్సరాలు కూడా నేను చూసి ఈ రోజు అయితే. అవును, 50 మగవాళ్ళకైతే నాట్అవుట్ బ్యాట్స్మెన్, లేడీస్కి అయితే 53 సంవత్సరాలు. 53 సంవత్సరాల వరకు నిరాటంకంగా ప్రెగ్నెన్సీలు పొందొచ్చు. దేవుడు ఇచ్చిన రిటైర్మెంట్ వయసు 53. వాళ్ళు నమ్మి వస్తున్నారు సార్, మిమ్మల్ని నమ్మి వస్తున్నారు, దానికి ఫలితం ఇస్తున్నారు. అవును, అక్కడ కానీ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే
30 ఏళ్ళు వచ్చిందంటే అమ్మాయిని వయసు అయిపోయింది, ఇంకేటమ్మా అండాలు అబ్బాయి మూడే ఉన్నాయి. ఆవిడకి ఏదో ఫోన్ చేసి చెప్పినట్టే చెప్తున్నారు కొంతమంది. అయితే నిరాశపరుస్తున్నారు. నిస్పృహ, నిరాశ. 30 ఏళ్ళకే వయసు అయిపోయిందంటే ఇంకేంటయ్యా. ఈ మధ్య మనం రాజకీయ నాయకులు కొంతమంది చూస్తున్నాం, 70, 80s కూడా వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. రోజుకి 10 ఊర్లు తిరుగుతున్నారు, 10 ప్రసంగాలు చేస్తున్నారు, విమానాలు తిరుగుతున్నారు, కారుల్లో తిరుగుతున్నారు. మరి వాళ్ళేమో యూత్ అంటున్నారు వాళ్ళు. ఇక మనం ఏంటి, పసి పిల్లలం. నేను కూడా యూత్తే, అలాంటి యూత్తే నేను కూడా. మళ్ళీ నేను మీలాగా పసిపిల్లోని కాదు, నేను ఆ పెద్ద యూత్తే. రోజు నా వయసు చెప్తుంటే కొంతమంది నమ్మరు, కానీ వయసు చెప్పడం ఎందుకని చెప్పడం మానేశా. అలాగే ఇక్కడ కూడా మన బరువు అక్కర్లేదు, మన వయసు అక్కర్లేదు. 53 వరకు దేవుడు ఇచ్చాడు. జెంట్స్కి అయితే నాట్అవుట్ బ్యాట్స్మెన్ అని చెప్పాను నేను. రేపు పోతూ కూడా వాళ్ళు 4 కొట్టి పోవచ్చు, 4 పిల్లలు ఉండాలి కాకపోతే. అది ఇంకా మరేంటి మనకి మగవాళ్ళకి విత్తనమే కదా, జల్లుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడైనా విత్తనం జల్లేసుకుంటూ వెళ్ళిపోవడం. భారం ఏముంది, భూమి కంటే భారం మొయ్యాలి. అందుకే వాళ్ళకి వయసు ముఖ్యం. ఎముకల్లో బలం ఉండాలి, కండల్లో గుజ్జు ఉండాలి. అందుకే 53 రిటైర్మెంట్ ఇచ్చాడు దేవుడు ఆడవాళ్ళకి. మగవాళ్ళకి ఏం లేదు, విత్తనమే కాబట్టి జల్లుకోండి బాబు, ఎంత వయసు ఉంటే అంతవరకు జల్లుకోండి అంటున్నాడు. అమెరికాలో అంతే, 60 ఏళ్ళ వాళ్ళు కూడా కంటూ ఉంటారు, 20 ఏళ్ళ అమ్మాయిలతో పిల్లల్ని కంటారు. ఆయనకి అంతా చదువుకుని డబ్బులు సంపాదించేటప్పటికి 40, 45 వస్తాయి. ఇదిగో చేసుకుందాం, అదిగో చేసుకుందాం, ఇదిగో మంచి సంబంధం, అదిగో మంచి సంబంధం అనేటప్పటికి అయ్యేపోద్ది 60. అప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలు కంటాడు. కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి కదా. నువ్వు ఎంత సంపాదించినా దానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి. అలాగే ఇక్కడ కూడా అవసరం. మనం పైకి వెళ్ళే టైంకి మన ఫోటోకి దండ వేయడానికి మన మనవళ్ళు మనవరాళ్ళు అనే సైన్యం ఉండాలి. లేకపోతే మనం సంపాదించిన డబ్బులు రాళ్ళపాలు, రాబందుల పాలు. అందుకోసమనే ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక బిడ్డ ఉండాలి. ఆ బిడ్డను పొందారా మాతృదేవత పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అయిపోతారు. అలాగా ఇప్పుడు దేవుళ్ళు అయ్యారు వీళ్ళు, దేవుళ్ళు కాబోతున్నారు. అంతా మీరు చెప్పిన మాటల వల్లే, మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే మేము నమ్ముతున్నాం మీ మాటలను. అవును, నమ్మారు. చక్కగా ఎటు పోకోకుండా ఇటే వచ్చారు. అసలు రావడమే స్ట్రైట్ ఇటు వచ్చేసారు, ఇటు స్ట్రైట్గా ఇటు వచ్చేసారు. అలాగే మందులు వాడుకున్నారు, కొంచెం ఓర్పు పట్టారు. వాళ్ళు నా మాటలు విని సరే అందరికీ వస్తుంది కానీ మాకు రావట్లేదన్నా ఏదో ఒక రోజు మాకు కూడా వస్తుంది, ఏదో అడ్డం పడుతుంది. ఆయన ఒక్కొక్క స్టెప్ నడిపిస్తున్నారు. ఏ మెట్టు దగ్గర నా బిడ్డ ఉంది, ఆ మెట్టు వరకు నేను ఓర్పుగా వెళ్ళాలి, పట్టుదలగా వెళ్ళాలి మనం అని చెప్పి ఓర్పు పెట్టి నిలబడ్డారు. ఇవాళ ఫలితం వచ్చింది, సంవత్సరానికి వచ్చింది చూడండి. అయినా కూడా వచ్చిందిగా. బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. లేట్ అయితే ఏముండదు, లేట్ అయినా కూడా లేటెస్ట్గా వచ్చిందిగా. మనకు వచ్చేది లోకరక్షకుడు లాంటి బిడ్డ. దాన్ని తయారు చేయడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా మన చేతిలో పెడతాడు. మనం ఓర్పు పట్టి నిలబడాలి అంతే. ఆ ఓర్పే మీకు ఇప్పుడు ఇవాళ శ్రీరామ లక్షలాగా ఉపయోగపడింది. ఏ దేవుని పూజిస్తారమ్మా మీరు? శివయ్య. మామూలుగా అయితే బోలా శంకరుడు ఆయన. మామూలుగా అసలు వెంటనే పడిపోయే దేవుళ్ళు ఆయన ఒకడు, టక్క ఇవ్వాలి లెక్క. కానీ మరి ఆయన ఏదో బిజీలో ఉన్నట్టున్నారు, ఎక్కువ మంది ఆయనే పూజిస్తున్నట్టున్నారు, మరి లిస్ట్ ఎక్కువైనట్టుంది. ఏదైనా సరే ఒక దేవుణ్ణి అయితే మనం గట్టిగా నమ్మాలి. యేసయ్య అవ్వచ్చు, మరి శివయ్య అవ్వచ్చు, లేదా అల్లా అవ్వచ్చు, ఎవరైనా పర్లేదు. ఒక దేవుణ్ణి అయితే గట్టిగా పట్టుకుని ఉంటే ఆ ధైర్యం అనేది మీకు ఉంటుంది. ఆ ఓర్పు పట్టుదలగా వెయిట్ చేయగలను అనే ధైర్యం మీకు ఉంటుంది. ఎందుకంటే ఇస్తాడు ఆయన దేవుడు ఖచ్చితంగా. ఏ సినిమా చూసినా ఎవరు గెలుస్తారు చివరికి? సినిమాలో హీరో గెలుస్తాడా విలన్ గెలుస్తాడా? ఎండింగ్లోకి వచ్చేటప్పుడు హీరోనే గెలుస్తాడు, విలన్ ఎన్నన్నా పడినాయి. మనకు ఆ ధైర్యం ఉంటుంది. మన దేవుడు హీరో, ఖచ్చితంగా విజయం మన దేవుడిదే ఎప్పటికైనా, ఏ రోజుకైనా. అదే ధైర్యం మనకు ఉంటుంది. లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ మాటలు మిమ్మల్ని సూటిపోటీ మాటలతో హింసిస్తారు. వాళ్ళు మనం ఇంట్లో కూర్చున్న వాళ్ళ ఇంట్లో కూర్చోరు కదా, వాళ్ళ ముడ్లో ఆనలు ఉంటాయి, కూర్చోరు వాళ్ళు. మన ఇంటికి వచ్చి మరీ అనిపోతారు. పోనీ ఎంత ప్రేమ అందామంటే ఎవడో ₹1 ఎవడో అరిచేవాడు లేడు, తీర్చేవాడు లేడు, రూపాయి బిల్లు ఇచ్చేవాడు లేడు, సలహాలు ఇస్తారు అంతే. డాక్టర్ గారు, చాలా మంది డ్రింక్ చేయటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదని చెప్పేసి అనుకుంటారు.
అది చాలా తప్పు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు చెప్పిన మాట కూడా ఇదే డాక్టర్ గారు. అవును, నేను కూడా అదే చెప్పాను. డ్రింక్ చేయటం వల్ల నేను అసలు ఎక్కువ డ్రింక్ చేయను, ఇప్పుడు సోషల్గా డ్రింక్ చేస్తాను. చాలా మంది నాతో కూడా అన్నారు, డాక్టర్ గారు ఏంటి ఇలా చెప్తున్నారు, మీ డాక్టర్ తేడా కూడా లాగున్నాడు రా అని చెప్పేసి నేను కూడా మీ డాక్టర్ దగ్గరికి వస్తే బాగుండా అని చెప్పేసి అవును అన్నా. కానీ మరి డాక్టర్ గారు చదువుకున్నారు కదా, చెప్పింది కొంచెం ఎక్స్పీరియన్స్తో ఉంటుందిలే అని చెప్పేసి నేను కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక కొత్త ఫార్ములా, ఇది కొత్త ఫార్ములా. మిగతా డాక్టర్లు అందరూ మీకు సిగరెట్లు, మందులు, గుట్కాలు, పాన్పరాగులు, కైనీలు వీటి వల్లే మీకు పిల్లలు పుట్టరు అంటూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేసిన వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. ఇవన్నీ అలవాట్లుండి తైతక్కలాడేవాడు ఇంకా బతికే ఉన్నాడు. ఏ అలవాటు లేనివాడు వారం క్రితం కరోనా వచ్చి చచ్చి ఊరుకున్నాడు. ఏది ప్రమాదకరమైంది? అలవాట్ల క్రిమి ప్రమాదకరమైంది. అలాగే ఇక్కడ క్రిముల వల్ల మన శరీరంలో డ్యామేజ్ జరుగుతుంది. అండాల డ్యామేజ్, వీర్యకణాల డ్యామేజ్. క్రిమిని గుర్తించండి, దాన్ని తొలగించుకోండి. ఈ అలవాట్లు, ఈ పాపాలు, ఈ పుణ్యాలు, ఎత్తులు, బరువులు కాదు మెయిన్. అవి ఉంటాయి, అవి లాంగ్ స్టాండింగ్, చాలా టైం పడుతుంది. సిగరెట్లు తాగి నువ్వు చచ్చిపోవడానికి, ఊపిరితిత్తులు నాశనం అయిపోవడానికి, దుంప నాశనం అవ్వడానికి టైం పడుతుంది. మన వీర్యకణాల్లో నాశనం అవుతాయి కాదనను. కానీ క్రిమి వస్తే మినిట్స్లో, డేస్లో, గంటల్లో, వారాల్లో చంపేస్తుంది, వీర్యకణాన్ని డ్యామేజ్ చేసేస్తుంది. ఇది ఇంకా డేంజరస్. అందుకని దీన్ని విషయం అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది మెయిన్ అయ్యా అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. అలా క్రిములు ఉంటే భర్తతో పాటు భార్య వాడాలి, భార్యతో పాటు భర్త వాడాలని మందులు పెట్టించా. వ్యాక్సిన్ కూడా ఇద్దరికి వేసా. మీరు మంచోళ్ళు సరిపోయింది. నా దగ్గరికే ఫస్ట్ వచ్చారు కాబట్టి ఏం అడగల. కొంతమంది తిరిగి వస్తారు. అన్ని భార్యలకే కదా వేస్తారు అన్ని చోట్ల డాక్టర్లు. భర్తను అసలు లోపల కూడా పిలవరు కొంతమంది. ఓన్లీ బయట కూర్చోవడం, డబ్బులు ఇవ్వడం, చేతులు కట్టు కూర్చోవడమే. డబ్బులు ఇవ్వడం, గోడ మీద బల్లులు చూస్తా కూర్చోవడమే. మగవాళ్ళకి భర్తలకి పని లేదు అసలు. భార్యలకే స్కానింగ్లు, భార్యలకే బ్లడ్ టెస్టులు, భార్యకే యూరిన్ టెస్టులు, భార్యకే చంచెడు మందులు. ఇక్కడ ఫస్ట్ టైం వీళ్ళు వచ్చినప్పుడు భార్యతో పాటు భర్త కూడా ఇంజక్షన్ పొడిచి పంపించాం. భార్యకి సంచి ఇస్తే భర్తకు కూడా అదే సంచి, ఒకే సంచి ఇద్దరు వాడాల్సిందే. సేమ్ మందులు ఇచ్చాం. మామూలు 2 డబ్బాలు ఇచ్చారు, అంతే. ఎవరు పిల్లలు ఆలయ్యారే, కాకపోతే సేమ్ మందులు. మరి ఎందుకని? ఇక్కడ భర్త భార్య ఇద్దరే, 2 అర్ధ మొక్కలు కలిస్తేనే ఫుల్ బిడ్డ. భర్తకి బురదంటినా భార్యకి రాత్రికల్లా అంటుకుపోద్ది, భార్యకి బురదంటినా భర్తకి రాత్రికల్లా అంటుకుపోద్ది. క్రిమి ఒకరికి వస్తే ఇంకొకరికి వచ్చేస్తుంది. 6 నెలలు అయితే వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారు అనే సామెత ఉంది. అందుకనే క్రిముల బురదను ఇద్దరికి కడిగేయాలి కాబట్టి ఇద్దరికి ఒకే బిల్ల పెట్టి సరి చేస్తాం. ఈ రకంగా మనం చెప్పిందంతా చక్కగా విన్నారు, వాళ్ళు ఫాలో అయ్యారు, ఓర్పు బట్టి వెయిట్ చేశారు. ఆ దేవుడి మీద భారం పెట్టి అలా మనకి ఓర్పు బట్టి వెయిట్ చేసినందుకు ఇవాళ మంచి ఫలితం వచ్చింది. చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. అంతే కదా? రైట్. ఇంకా ఏమైనా చెప్పాల్సి ఉందమ్మా నువ్వు కానీ? నేను ఒకటైతే చెప్పాలి. చెప్పండి. నాతోటి 4-5 మాట్లాడారు. మావే టాబ్లెట్లు వేసుకోవట్లేదు అని చెప్పారు. ఎంత చేసినా మీకోసం మేము చేసేది. మీరు భర్త చెప్పేనండి, టాబ్లెట్ మొత్తం కంటిన్యూ వాడండి, వాడితే రిజల్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. డాక్టర్ గారి మెడిసిన్ మేము వాడుతున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. నాతో డిస్కషన్ చేశారు అందుకోసం. కొంతమంది అవును వాడరు, భర్త వాడితే భార్య వాడరు, భార్య వాడితే భర్త వాడరు. కొంతమంది ఏమో నీదే ప్రాబ్లం, నాదెందుకు, నేనెందుకు వాడాలంటారు. ఈ గోలగా ఉంటుంది ఎవరు. అందుకు తోడు మా డాక్టర్లు కూడా భర్తదో భార్యదో ఎవరో ఒక లోపం పెట్టి ఎత్తు చూపిస్తారు. ఇట్లా ఇక వేసేసుకుంటారు. చెప్పింది కూడా డాక్టర్ నీదేనంట, కణాలు మాడి మసి అవుతున్నాయి అంట. ముందు నువ్వు వాడుకో, ముందు నీ లేచిన తర్వాత అప్పుడు చూద్దాం, వదిలిపడేస్తా. భార్యకి ట్యూబుల్ బ్లాక్ అనుకో, ఇక భర్త అయిపోయాడు, ఇక చచ్చాడు, ఇక రాడిక ఇంకా అయిపోయినట్టమ్మా. ఆయన కనపడ్డావు దొరకడక. మావిడికి కదండి ట్యూబుల్ బ్లాక్, నేను ఎందుక? వాళ్ళ అమ్మ అది వస్తారులే, ఊరేగుతారు. ఓ బిడ్డ పుట్టాక చెప్పండి నేను వస్తాను. బిడ్డ పుట్టాక ఆయన ఎందుకు? బిడ్డ పుట్టడానికి ఆయన అవసరం అంటే ఆయన లేకుండానే బిడ్డను కనేయమంటున్నాడు. ఆ రకంగా చెప్తే మాత్రం ఆయన దేవుడే. అంత ఛాన్స్ ఇచ్చాడంటే అసలు ఆయన మామూలు దేవుడు కాదమ్మా. ఇట్లా ఉంటుంది. ఇక్కడ క్రిములైనా అనేది ఉన్నప్పుడు క్రిములనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు కాబట్టి మీ డాక్టర్లు చెప్పకపోవచ్చు, నేను చెప్తున్నాను. ఫస్ట్ టైం ప్రపంచంలో ఫస్ట్ టైం ఇది కొత్త ఫార్ములా, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అది చక్కగా ఫాలో అయిన వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీలు వస్తాయమ్మా. కాకపోతే కొంచెం మందికి తొందరగా వస్తాయి, కొంతమందికి లేటుగా వస్తాయి.
కొంతమంది ఓర్పు పట్టాల్సి వస్తుంది, కొంతమంది అసలు ఆశ్చర్యపోయేటట్టు వాళ్ళకే షాకింగ్గా కూడా వస్తాయి. నాకు దగ్గరికి వచ్చిన రోజే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 రోజులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ వారానికి 10 రోజులకు వచ్చినా కూడా నా అకౌంటే అని చెప్పాను నేను. మీ అకౌంట్ ఎట్ట అవుద్దండి, ఇంకా ముందులే ఓపెన్ చేయలేదు బాక్స్ అంటారు. టీకా మహిమ అని చెప్పాను నేను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి టీకా పొడిసి నేను పంపిస్తాను, అది భర్తకి భార్యకి. కాబట్టి ఖచ్చితంగా వారం రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చినా మా ఫార్ములా వల్ల వచ్చినట్టే. 50 లక్షలు ఖర్చు పెట్టినా నీకు బయట రాంది ఒక్క టీకాతో కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీ తెప్పించవచ్చు, తెప్పించాం. అలాంటివి జరుగుతాయి ఇక్కడ. అందుకే దీని పేరు మ్యాజిక్ ఫార్ములా అని పెట్టా. ఆల్ ది బెస్ట్ అండి. ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు, అమ్మ నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇక నుంచి గర్భిణీ స్త్రీగా ఏం తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది బుక్ ఇచ్చాను. ఇది ఫాలో సరేనా. మందులేమో ఆయన వచ్చి తీసుకెళ్తారు. నెక్స్ట్ ఇప్పుడు స్కాన్ ఒకటి మాత్రం చేయించేసుకోండి, ఆ రిపోర్ట్ తీసేసుకుని దగ్గర పెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి మీరు రాకపోయినా ఆయన వచ్చి మెడిసిన్ తీసుకొస్తారు. వీళ్ళు కుదిరితే రాగలుగుతారండి, ఏమవుదో. ఒకవేళ రాలేను, వేవుళ్ళు ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది, బస్ జర్నీ పట్టలేదు అనుకుంటే ఆయన పంపించండి. నేను ఏమీ నీకు స్కానింగ్ కావాలి, ఏ బ్లడ్ టెస్ట్ కావాలనేది నీకు నేను ప్రిస్క్రిప్షన్ పెట్టిస్తాను మన టెలికాలర్ ద్వారా. ఆ ప్రిస్క్రిప్షన్ బట్టి లోకల్గానే ఇవన్నీ చేయించేసి ఆ రిపోర్ట్స్ పట్టుకుని మీరు రండి, మందులు ఇస్తా. 5 నెలల వరకు మాత్రం తప్పనిసరిగా నా దగ్గర వాడాలి. ఆ తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. సరేనా. బిడ్డ పుట్టాక మాత్రం ఒక ఫోటో తీసి పంపిస్తాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రైట్.